స్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్ రామ్జాన్ మీరు కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సార్, ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను. ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా? వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్, నాట్ ఓన్లీ ది హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది. చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వర గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామో? ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష, వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. హీ హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి ప్లీజ్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే 30% అనే అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డుకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ఓన్లీ 5 minutes. పల్లెరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష నేను ఒక బాధ్యత డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సభ్యులందరూ సహకరించాలి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ సహకరించాలి.